బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం బీజేపీలో కంఫర్ట్ గా లేరా? తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న నిస్పృహలో రాజాసింగ్ ఉన్నారా? పార్టీ నుంచి ఆయనను బయటకు పంపేందుకు పొగబెడుతున్నారా? అసలు రాజాసింగ్ విషయంలో బీజేపీలో ఏం చర్చ జరుగుతోంది? సొంత పార్టీ బీజేపీపై మరోసారి కామెంట్ చేశారు రాజాసింగ్. ఈసారి సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొచ్చారాయన. ముఖ్యంగా బీజేపీలో ప్రెసిడెంట్, ఫ్లోర్ లీడర్తో పాటు మహిళా మోర్చా పదవులన్నీ ఉన్నత సామాజిక వర్గానికి కట్టబెట్టారని ట్వీట్ పెట్టారు. అంతేకాదు, ఎందుకు బీసీలపై ఇంత దౌర్జన్యం అంటూ ట్వీట్లో పేర్కొన్నారు రాజాసింగ్. కానీ ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. తన ట్వీట్ను డిలీట్ చేశారు. కొన్ని నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు రాజాసింగ్. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత కోసం చాలా ప్రయత్నించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ తో పాటు 8 మంది బీజేపీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. గత అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రాజాసింగ్ కు ఈసారి అవకాశం రాలేదు. దీంతో ఆయన పార్టీతో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. రాష్ట్ర పర్యటనకు పెద్ద నేతలు వచ్చినా రాజాసింగ్ మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా కిషన్ రెడ్డికి ఆయనకు మధ్య గ్యాప్ ఉందనే అభిప్రాయం పార్టీలో ఉంది. గతంలో కిషన్ రెడ్డిపై రాజాసింగ్ బహిరంగ కామెంట్స్ కూడా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మూసీపైన బీజేపీ చేసిన ఉద్యమంలో కూడా ఆయన జాడలేదు. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా ఆయన పెద్దగా పార్టిసిపేట్ కాలేదు. అయితే మోడీతో తెలంగాణ ప్రజాప్రతినిధుల భేటీ సమయంలో మాత్రం ఆయన ఢిల్లీ వెళ్లారు. మోడీ ఆయన్ని ప్రత్యేకంగా పలకరించారు కూడా. ఇటీవలి కాలంలో రాజాసింగ్ తరచూ రాజకీయాల పట్ల వైరాగ్యం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వ, గోరక్షణ విషయంలో ఆయనను వేలెత్తి చూపే ఛాన్స్ లేదు. కానీ పార్టీ లైన్ విషయంలో మాత్రం ఆయన కరెక్ట్ గా లేడు అనే అభిప్రాయం మాత్రం పార్టీ వర్గాల్లో ఉంది. బండి సంజయ్ తప్ప పార్టీలో రాజాసింగ్ కు అండగా నిలిచే పెద్ద నేతలు ఎవరూ లేరన్న చర్చ నడుస్తోంది. ఒకనొక టైంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కోత పెట్టాలని కొందరు ప్రయత్నించినా అమిత్ షా జోక్యం చేసుకున్నారని సమాచారం. మరోవైపు రాజాసింగ్ కి ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూడా గ్యాప్ ఉందని సమాచారం. జిల్లా అధ్యక్షుడిగా తను వద్దని చెప్పిన వ్యక్తిని నియమించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. రాజాసింగ్ సీరియస్ కావడంతో ఒక వారం రోజుల పాటు ప్రకటన ఆపినా చివరకు ఆయన వద్దని చెప్పిన వ్యక్తినే జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఆయన పార్టీకి నా అవసరం లేదని అనుకుంటున్నా అని సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీని వదిలేలా చేస్తున్నారని అన్నారు. రాజాసింగ్ ఆగ్రహం టీ కప్పులో తుఫాన్ లాంటిదని, ఆయనకు బీజేపీకి ఆయన అవసరమని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతంలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారు అని ప్రచారం జరిగినప్పుడు నాకు బీజేపీ తప్ప మరో పార్టీ సూట్ కాదని స్పష్టం చేశారు రాజాసింగ్.